హలో! హాయ్ గైస్. ఈరోజు బ్రొకోలీ విత్ మిల్క్ ఎలా చేసుకోవాలో, బ్రొకోలీ సలాడ్ విత్ మిల్క్ ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ఫస్ట్ బ్రొకోలీ అయితే నేను పీసెస్‌గా తీసుకున్నాను. ఒక బౌల్‌లోకి తీసుకొని సాల్ట్ యాడ్ చేశాను. సాల్ట్ యాడ్ చేసి ఒక 2 టైమ్స్ వాష్ చేశాను. వాష్ చేసి కొంచెం మినిమల్ వాటర్, ఒక హాఫ్ టీ గ్లాస్ వాటర్‌లో బాయిల్ చేశాను బ్రొకోలీని. సో, నీట్‌గా బాయిల్ చేయాలి. సో, బాయిల్ చేసేదైతే నేను రికార్డ్ చేయలేకపోయాను గైస్. ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని సో, ఇక్కడ నేను బాయిల్ చేసేసాను. బాయిల్ చేసిన దాన్ని ఇప్పుడు ఒక పాన్ తీసుకొని పాన్‌లో ఒక స్పూన్ ఘీ వేసుకోవాలి. ఘీ వేసుకున్న తర్వాత బ్రొకోలీ యాడ్ చేసుకోవాలి. బ్రొకోలీ యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఆగి మిల్క్ యాడ్ చేసుకోవాలి గైస్. ఇప్పుడు నేను 1 గ్లాస్ మిల్క్ తీసుకుంటున్నాను ఇక్కడ. మిల్క్ యాడ్ చేసుకొని ఇక్కడ చూడండి. సో, 1 గ్లాస్ నేనైతే ఒక స్మాల్ పాట్ తోటి, గ్లాస్ తోటి తీసుకుంటాను వాటర్. ఇలా ఇలా ఈవెన్‌గా మనం అనేది కుక్ చేసుకోవాలి. మొత్తం సిమ్‌లో పెట్టి కుక్ చేసుకోవాలి. సో, ఇక్కడ నేను గ్లాస్‌లో పాలు తీసుకుంటున్నాను. తీసుకొని ఆ పాలని యాడ్ చేసుకోవాలి. నేనైతే రా మిల్కే తీసుకున్నాను ఫ్రెండ్స్. రా మిల్క్ తీసుకొని ఫస్ట్ అయితే అలా వేస్తే విరిగిపోతాయేమో అనుకున్నాను. బట్ లేదు. చాలా నార్మల్‌గానే కుక్ అయింది. సో, అలా తీసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి గాయ్స్. దానితోటి మిక్స్ చేసుకోవాలి. సో, ఇలాంటిది ఏమైనా ఉంటే యూజ్ చేయండి. ఎందుకంటే పీసెస్ అనేవి మొత్తం స్మాష్ అయిపోతాయి మనం గంటెతో తిప్పినట్లయితే. సో, ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని చిల్లీ ఫ్లేక్స్ కూడా నేను యాడ్ చేస్తున్నాను. అండ్ ఆల్సో ఇక్కడ ఒక 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత ఇప్పుడు నేను ఈవెన్‌గా కలిపేసి నీట్‌గా దానిపైన అయితే ప్లేట్ పెట్టేసాను. మూత పెట్టేసాను. సో, తర్వాత మనం లాస్ట్‌లో ఏం చేస్తామంటే 5 మినిట్స్ ముందు గార్లిక్ అయితే చాప్డ్ గార్లిక్ తీసుకొని ఒక చిన్న 5 పీసెస్ గార్లిక్ చాప్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. సో, ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా! ఆ విధంగా యాడ్ చేసుకోవాలి. సో, ఇది మొత్తం థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకి ఉంచుకొని ఒక 5 మినిట్స్ గైస్ అంతే. 5 మినిట్స్‌లో మనం అనేది బ్రొకోలీ సలాడ్ విత్ మిల్క్‌తో మనం సర్వ్ చేసుకోవచ్చు. సో, ఈ విధంగా మనమైతే చేసేసుకున్నాము. అయిపోయింది. సో, నేను బౌల్‌లోకైతే సర్వ్ చేసేసాను. నిజంగా అంటే నిజంగా చాలా చాలా బావుంది గైస్. ట్రై చేయండి.